విశాఖ సిటీ పోలీసులకు ఓ అంతర్రాష్ట్ర గజ దొంగ చిక్కాడు. ఆయన్ను విచారించగా హైదరాబాద్, బెంగళూరు, మైసూరు వంటి ప్రాంతాల్లో చోరీ చేసి విశాఖలోనూ అనేక పగటివేళ దొంగతనాలకు పాల్పడినట్టు తేలింది. భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్లిపోయేవారు ఖాళీగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని కేవలం మధ్యాహ్నం వేళే ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఓ ఇనుప రాడ్డుతో తాళాలు పగలగొట్టడంలో ఆయన సిద్ధహస్తుడని తేలింది. ఒక హైదరాబాద్లోనే 14 వరకు నేరాలు చేశాడని, విశాఖలోనూ భారీగా సొత్తు దొంగిలించేశాడని తెలుస్తోంది. నిడదవోలుకు చెందిన కామెపల్లి కృష్ణమోహన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆయన తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తండ్రి హెచ్ఎంగా చేసి కాలం చేయగా తల్లి ఇటీవలే రిటైర్ అయ్యారు. వివాహం చేసుకున్న కృష్ణమోహన్ భార్యతో తగాదాల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చేసినట్టు తెలిసింది. వాస్తవానికి కృష్ణమోహన్ అప్పట్లో సినీ డైరెక్టర్ కోడి రామకృష్ణ దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసినట్టు తెలిసింది. సినిమాల ప్రభావంతో పాటు జల్సాలకు అలవాటు పడడం, చెడు అలవాట్లు, గుర్రపు పందాలు, బెట్టింగ్లే ఆయన్ను చోరీల బాట పట్టించాయని సమాచారం. కృష్ణమోహన్పై అనేక వారెంట్లు కూడా పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు. ఆయన్ను పూర్తి స్థాయిలో విచారిస్తే భారీ స్థాయిలో సొత్తు రికవర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సిసిఎస్ పోలీసులు ఆయన్ను చాకచక్యంగా పట్టుకున్నట్టు తెలిసింది.